ఈలోగా మెగా ప్రభంజనం అనేది మనం చూడనట్టయితే ఈ ప్రాంగణంలో తెలుస్తుంది. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీవ్ ఈవెంట్కి సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు అవి ఇంకా ఎలా ఉన్నాయి, మరిన్ని కీలక అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భాను సిద్ధంగా ఉన్నారు. భాను, ఇప్పటి వరకు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో బిజీగా ఉంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఒక రిలీఫ్గా దీన్ని అనుకోవచ్చా? గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నారు. ఈరోజు ఆ స్టేజ్పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? ఏమైనా అప్డేట్ ఉందా? ఖచ్చితంగా చందు, ఇప్పుడు మనం చూస్తే గేమ్ చేంజర్ డయాస్ ఏదైతే ఉందో అక్కడ అభిమానుల సందడి మధ్య అయితే మనం అయితే ఉన్నాం. మనం విజువల్స్లో చూస్తున్నట్టు గేమ్ చేంజర్కి సంబంధించిన డయాస్ ఎంతో అట్టహాసంగా, అంటే ఆకాశాన్ని అంబరంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జే మీడియా అని చెప్పిన ఒక సంస్థ దీన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ అంతటినీ కూడా సుమారు వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన సుమారు 4 గంటల నుంచి 5 గంటల లోపు సభావేదికకి, అది రాజమండ్రి చేరుకుంటారని చెప్పి అక్కడ నుంచి సభావేదిక సమయం ఏదైతే ఉందో, ప్రోగ్రామ్ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోపు చేరుకుంటారని చెప్పిన ఇక్కడ అభిమానులు, అదేవిధంగా ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా సినిమాకి సంబంధించిన యూనిట్ కూడా అంతా కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మన విజువల్స్లో చూస్తున్నట్టు ఏదైతే స్టార్ గుర్తేసి ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి క్యారవాన్ కింద ఏర్పాటు చేశారు. అక్కడ ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉంచడం కూడా జరిగింది. డాగ్ స్వాడ్లు, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డాగ్ స్వాడ్లన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఉండే ప్రదేశాన్ని, అదేవిధంగా ఆయన ఉండే 5-10 నిమిషాలు ఉండే క్యారవాన్ని కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించడం కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే రామ్ చరణ్ తేజకి సంబంధించిన క్యారవాన్, ఇది ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడ తరలించడం కూడా జరిగింది. దీంట్లో అన్ని సదుపాయాలు కూడా ఉండటం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రంగస్థలం అప్పుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా రామ్ చరణ్ ఒకే వేదికను పంచుకొని ఆ సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో అదే విధంగా ఈ సినిమా కూడా హిట్ అవుద్దని చెప్పి ఇక్కడ అభిమానులు పెద్ద ఎత్తున అయితే ఆకాంక్షిస్తున్నారు. మరో పక్క చూసుకుంటే సినిమా నిన్న 2 రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సంఘటనలు, దాంట్లో కొన్ని చిత్రీకరించిన కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి కొద్దిగా దగ్గరగా ఉన్నాయని చెప్పినని ఇప్పటికే ప్రేక్షకుల నుంచి స్పందన అయితే కూడా రావడం అయితే కూడా జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు అభిమానులు కోలాహలం. జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యంగా మెగా అభిమానులు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా చెప్పుకుంటే జనసేన వీరాభిమానులు అందరూ కూడా సభా ప్రాంగణానికి అతి దగ్గరగా చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా అభిమానులకి ఎక్కడ అసలు ఇసుమెంత కూడా దగ్గర లేదని చెప్పచ్చు. ఎక్కువ మంది, అధిక సంఖ్యలో ఇక్కడ మెగా అభిమానులు అందరూ కూడా ఉంటారు. ఈ వీరాభిమాని చూస్తే ఒక పక్కన రామ్ చరణ్ది పచ్చబొట్టు, అదేవిధంగా ఉపాసన గారు, ఆయన ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో ఉపాసన గారి ఛాయాచిత్రం కూడా ఆయన వేసుకోవడం, తన గుండెల మీద ఇరువైపులా కూడా వేసుకోవడం కూడా జరిగి తన అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చేయబోతున్నారు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ని? పవన్ కళ్యాణ్ గారిని ఆదరించే దేవుడిగా మన రామ్ చరణ్ గారు పిఠాపురం వచ్చినప్పటి నుంచి కూడా ఓకే సార్. నేను మా ఐపోలవరం మండలం అండి, మాది మమ్మడివారం నియోజకవర్గం సార్. నేను పవన్ కళ్యాణ్ అభిమాని అండి, ఒక గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని సార్. నేను, నా పేరు గౌరీ శంకర్ సారు. మా ఫ్రెండ్ రామ్ చరణ్ భార్య గారు ఉపాసన గారు ఫోటో వేసుకొని గుండెల్లో పెట్టుకున్నారు సారు. అదే అభిమానం మాకు చాలు సార్. ఏ విధంగా జరగబోతుంది గేమ్ చేంజర్ ఈవెంట్? ఇప్పుడు బాబాయ్ అబ్బాయి కలిపి ఒకే వేదికని పంచుకోవడం కూడా జరుగుతుంది. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇప్పటికే అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున టీవీలో వీక్షించే వాళ్ళు, అదేవిధంగా ప్రత్యక్షంగా వీక్షించే లక్షల్లో కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఏ విధంగా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? సదుపాయాలు మీటింగ్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగున్నాయండి. హైవే రోడ్డుకి ఆనుకొని ఉండటం వల్ల కూడా చాలా బాగున్నదండి. మా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకే దారిలో అందరూ ప్రయాణించి ఈ స్టేడియం, ఈ గ్రౌండ్ పట్టకుండా 4 దిశల నుంచి కూడా వచ్చామండి. రైట్, చూసుకుంటే సార్ ఏ విధంగా అంటే ఈ ఈవెంట్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికీ ఇటువంటి పెద్ద సినిమాలు ఈవెంట్లన్నీ కూడా తెలంగాణ తరహాలో కూడా జరిగేవి, తెలంగాణ ప్రదేశాల్లో జరిగాయి. ఇప్పుడు మొట్టమొదటి గోదావరి జిల్లాకి ఇటువంటి పెద్ద ఈవెంట్లు, ఇటువంటి గేమ్ చేంజ్ అంటే గ్లోబల్ మూవీ, అంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీ కూడా ఇక్కడ ఈ ప్రీ ఈవెంట్ జరుగుతుంది. ఏ విధంగా అనిపిస్తుంది? అధికారులు ఏ విధంగా సదుపాయాలు చేశారు? ఇక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సదుపాయాలు చాలా చక్కగా చేయడం జరుగుతుంది. ఇంతటికి ఇక్కడ ఇంత గ్లోబల్ సినిమా రావడానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేసి
అత్యధిక మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే పిఠాపురం అంటేనే తెలియని వాళ్ళకు కూడా పిఠాపురం తెలియజేశారు. అందువల్ల సినీ పరిశ్రమ మన ఆంధ్రాకి వచ్చే విధంగా ఉన్నాయి. సినీ పరిశ్రమకి ఈస్ట్ గోదావరికి పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే మెగా ఫ్యామిలీని ఎక్కువగా ఆదరించేది ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా చాలా ఎక్కువగా అభిమానిస్తుంటారు ప్రజలు. అందుచేత గేమ్ చేంజర్ 10వ తారీఖుని రిలీజ్ అవుతుంది, సంక్రాంతికి ముందుగానే. కానీ సంక్రాంతి మనకు 10 రోజుల ముందే వచ్చేసినట్టు ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి ఇంత భారీ జనంతో ఇక్కడ బహిరంగ సభ పెట్టి మా అందరి ముందు మేము అభిమానించే చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారిని మేము ఇంత దగ్గరగా చూడడం కూడా మాకు పండగలాగే అనిపిస్తుంది. కాబట్టి మాకు 10 రోజుల ముందే పండుగ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని చూస్తే ఒకటి అనిపిస్తుంది అండి, ఎప్పుడైనా సరే కొడుకు అభివృద్ధి చెందితే తండ్రి చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. అంటే బిడ్డ అభివృద్ధిని చూసే తండ్రి చాలా ఇదిగా ఉంటుంది. దాన్ని తండ్రి తగ్గ తండ్రిని మించిపోయిన తనేడండి. ఇవాళ ప్రతి తండ్రి కోరుకునేది ఏంటంటే రామ్ చరణ్ లాంటి ఒక కొడుకు ఉంటే ఆ తండ్రి జన్మధన్యమైనట్టే సార్. అంతే సార్. గుణగుణాల్లో చూసినా ఇప్పుడు మీ అభిమాన నటుడు మరి కాసేపట్లో మీకు అతి చేరువుగా వస్తున్నాడు. మీకు నచ్చిన గేమ్ చేంజర్ సినిమాది ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే రేంజ్లో ఉండబోతుందని గేమ్ చేంజర్ అనేది దగ్గరగా ఒక చాలా సంవత్సరాల నుంచి సింగిల్గా ఆయన చేసే సినిమా కోసం వెయిటింగ్. ఎటకాలకి ఈరోజు మాకు 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. కానీ పండగ అనేది మాకు ముందే వచ్చేసింది. సంక్రాంతి, భోగి కుటుంబం అనేది ముందే వచ్చేసింది. అండ్ అలాగే డిప్యూటీ సీఎం అవగానే ఇదే మొట్టమొదటి ఈవెంట్కి అటెండ్ అవ్వడం అనేది ఒక బాబాయ్ ఒక కొడుకు అటెండ్ అవ్వడం అనేది చాలా రంగరంగ వైభరంగంగా ఉంది. ఆయన కోసం ఏదన్నా చేయడానికి మేము మెగా ఫ్యామిలీగా ఇప్పుడు ముందున్నాం. మేము పనులు మానుకుని డ్యూటీలు మానుకుని రోజు జీతం కూడా మానుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా చిరంజీవి మీద అభిమానం అండ్ అలాగే మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఈవెంట్ అనేది సక్సెస్ అవుతుందని మనం నమ్ముతున్నాం. సినిమా అయితే ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా హిట్ అవుతుంది అనుకున్నాం. ఆల్రెడీ టీజర్ చూసాం, పోస్టర్ చూసాం. ప్రతిదీ కూడా మాకు అందనంత స్థాయికి తీసుకెళ్ళిపోయారు. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ అంతా కూడా మేము ఇంకా ఇండస్ట్రీస్ట్ ఇప్పటిదాకా మాకు ఏదైతే నేషనల్ అవార్డు రాలేదని మేము ఫీల్ అవ్వలేదు, కానీ వస్తుంటే బాగుందని మాకు అనిపించింది. ఈ సినిమా ద్వారాగా నేషనల్ కదా ఇంటర్నేషనల్ వస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రావాలని కూడా దేవుని కోరుకున్నాం. జై రామ్ చరణ్, జై రామ్ చరణ్. రైట్. మనం చూసుకుంటే విజువల్స్ చూసుకుంటే భద్రతా సిబ్బంది అంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాకతో దాదాపు సుమారు 1.5 అవర్ పాటు ఏదైతే స్టేజ్ అదంతా కూడా 1.5 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇటు 2 జిల్లాల నుంచి ఉన్న భద్రతా సిబ్బంది, అదేవిధంగా డాగ్ స్వాడ్, అదేవిధంగా బాంబుకు సంబంధించిన డిటెక్టర్స్తో సహా వీటన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే మానిటరింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎస్పీ నేతృత్వంలో ఇదంతా కూడా సాగుతుంది. ఈ ఎస్పీ నేతృత్వంలోనే మినిట్ టు మినిట్ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే గతంలో జరిగిన ఎటువంటి తప్పిదాలు ఏమైనా జరుగుతాయన్న నేపథ్యంలో కూడా చూస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అదేవిధంగా సెలైన్లు, వాటన్నిటిని కూడా ఇక్కడ భద్రపరచడం అయితే కూడా జరిగింది. ఎక్కడ ఎటువంటి అంటే ఫ్యాన్స్కి కానీ లేకపోతే ప్రభుత్వ సిబ్బందికి కానీ ఏదైనా జరిగినా కానీ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా చూసే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. చందు, ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ అంటే ఇప్పటికే సుమారు 400 మంది పోలీసులు వీళ్ళందరినీ కూడా ఇక్కడ కేంద్రీకరించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 గంటల నుంచి 5 గంటల లోపు విమానాశ్రయంకి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనం కాన్వాయిల్లో కూడా ఇక్కడ చేరుకుంటారని చెప్తున్నారు. ఇదంతా కూడా ఏ బ్లాక్ కింద, అదేవిధంగా ఎంఐ విపి కింద, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కింద, విఐపి వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కింద గ్యాలరీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే మహిళా సిబ్బందులు అంటే పవన్ కళ్యాణ్కి మరో పక్కన రామ్ చరణ్ తేజ్కి కూడా అంటే మెగా ఫ్యామిలీకి మహిళా అభిమానులు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా మహిళా అభిమానులు అంటే ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి దగ్గరుండి ప్రత్యక్షంగా వీక్షించే పరిస్థితి అయితే ఉంటున్న నేపథ్యంలో కూడా మహిళా సిబ్బందులందరినీ కూడా ఏర్పరిచారు. మరో పక్క చూసుకుంటే ఎక్కడైతే గేమ్ చేంజర్కి సంబంధించిన ఈవెంట్ ఏదైతే ఉందో ఈ సభా ప్రాంగణంలో సుమారు 1,00,000 మంది పడతారని చెప్పినని ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్తున్నారు. ఇంకా ఎక్కువ ఒకవేళ పబ్లిక్ వచ్చినా కానీ మరో జిల్లాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క ఊర్ల నుంచి, పక్క మండలాల నుంచి ఎక్కువ మంది పబ్లిక్ వచ్చినా కానీ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పక్కనే ఉన్న ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేశారు. అక్కడ
పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ అభిమాన నటులు, వాళ్ళ అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం చెప్పే మాటలు కానీ, అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో తారాగణం అంతా అంటే హీరోయిన్లు కానీ, శ్రీకాంత్ కానీ, సహనటులు కానీ, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమను చేసే ప్రక్రియలు కానీ వీటన్నిటిని కూడా దగ్గరుండి వీక్షించడానికి ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా పక్కనే ఉన్న గ్రౌండ్లో ఎల్ఈడి స్క్రీన్లన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వచ్చే దారి ఏదైతే ఉందో ఆ దారిని అంతటినీ కూడా 3 డిఎస్పీలు, అదేవిధంగా 2 ట్రాఫిక్ డిఎస్పీలు ఆధీనంలోకి తీసుకున్నారు. పబ్లిక్ అంటే కాన్వాయ్కి ఏమైనా ఎదురుపడడం కానీ, లేకపోతే పబ్లిక్ అతి ఉత్సాహం ఏమైనా చూపించినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు అంతా కూడా క్లీన్గా ఉంచి ఒక సీఎంకి ఎటువంటి భద్రత అయితే ఉంచుతారో ఆ విధమైన భద్రతనంతా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు ఉత్తరాంధ్ర నుంచి, ఉభయ గోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి మెగా అభిమానులు అంటే చిరంజీవి అభిమానులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు, అదేవిధంగా రామ్ చరణ్ తేజ అభిమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే బౌన్సర్లు అంటే గతంలో జరిగిన తెలంగాణ ఇష్యూలో జరిగిన ఏదైతే బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇప్పటికే 350 మంది బౌన్సర్ల దాకా ఇక్కడ ఉంచడం కూడా జరిగింది. చందు బౌన్సర్లు కూడా వేరే బారిగేట్ల దగ్గర ప్రత్యేకంగా ఉంచి వాళ్ళను కూడా శ్రద్ధ అంటే క్రమశిక్షణతో వచ్చే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దారి మళ్లిస్తూ వాళ్ళకున్న పాసుల ప్రకారం వాళ్ళు ఏ బ్యారికేట్లోకి వెళ్ళాలి, ఏ క్యాబిన్లోకి వెళ్ళాలి అనే విషయంలో కూడా ఈ బౌన్సర్లందరూ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. చందు భాను, ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రజాసేవలోనే ముఖ్యంగా రాజకీయాల గురించి ఆలోచించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అంటే మొదటిసారిగా కూడా గేమ్ చేంజర్ ఈవెంట్కి కొంత రిలీఫ్ తీసుకుని కూడా రాబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూసినా కూడా కొద్దిగా పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలు, గతంలో రాజకీయాల గురించి ఏమైనా స్టేజ్ మీద కంపేర్ చేసి మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అదేవిధంగా మరి ఇంకెంతసేపట్లో అటు పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ కానీ అక్కడికి వచ్చే అవకాశం ఉంది? రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గేమ్ చేంజర్ అంటే జనవరి 2వ తారీఖున రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ట్రైలర్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న పనులు ఏదైతే ఉన్నాయంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఈ ప్రభుత్వంలో వేలెత్తి చూపే విధంగా ఉన్న సీన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని చూసి ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించడం కూడా ఇప్పటికే అభిమానులు ఒక ఉత్కంఠత అయితే రేకెత్తించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ఏదైతే 7 నెలలు ఇప్పటికి వచ్చి ఎటువంటి ప్రైవేట్ కార్యక్రమం కంటే ముఖ్యంగా చూసుకుంటే సినిమా ఈవెంట్లకి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా హాజరు అవ్వలేదు. ఈ ఈవెంట్కి హాజరవ్వడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మంత్రి కింద కందులు దుర్గేష్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే సినిమా వాళ్ళకంటే సినిమా ప్రొడ్యూసర్స్కి అదేవిధంగా సినిమాకి సంబంధించిన రేట్లు పెంపుదల గురించి కానీ వీటన్నిటిని కూడా ప్రత్యేక శ్రద్ధ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. గత సినిమాలు రిలీజ్ అయిన పరిస్థితిలో కల్కి అవ్వచ్చు, ఇలా దేవరా అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ సాధించి వీటన్నిటి సినిమా వాళ్ళకు ఉన్న కష్టాలని ఆయన తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు అంటే మరి కాసేపట్లో అంటే మినిమం 1.5 hours to 2 hours లోపు రాజమండ్రి షల్టన్ హోటల్కి అయితే ఆయన చేరుకుంటారు. అక్కడ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అక్కడ నుంచి సరాసరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్తో పాటు అదేవిధంగా నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకులు శంకర్తో పాటు సరాసరి ఆయన సభా ప్రాంగణానికి ఇక్కడ చేరుకునే పరిస్థితి కూడా ఇక్కడ ఉందని చెప్పని ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్పే పరిస్థితి అయితే ఉంది. చందు ముఖ్యంగా చూసుకుంటే ఏ విధంగా మాట్లాడతారంటే స్టేజ్ మీద రాజకీయ కోణంకి సంబంధించిన మాటలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పిన ఇప్పటికే పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు అందరూ వేచి చూసే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ సభా ప్రాంగణంలో పార్టీని ఉద్దేశించి కానీ ప్రజలను ఉద్దేశించి కానీ జన సైనికులను ఉద్దేశించి కానీ ఏమైనా మాట్లాడతారా లేదా అన్నది పెద్ద ఎత్తున అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మరో పక్క చూసుకుంటే గతంలో రంగస్థలం కూడా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ప్రత్యేక ఆహ్వానం మీద రావడం అయితే అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా కూడా ఇప్పటికే ట్రైలర్ వదిలిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని 100 మిలియన్స్ దాటడంలో ఇప్పటికే రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న సంఘటనలు సన్నివేశాలన్నీ కూడా ఇప్పుడుకున్న ప్రభుత్వాన్ని నెగ్గదీసే విధంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా నెగ్గదీస్తుందో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అదే విధంగా ఆ సన్నివేశాలు కూడా ఇక్కడ ఉండటం వల్ల కూడా ఇటు ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉత్కంఠ అయితే రేపడం అయితే కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న జనసేన
ఎమ్మెల్యేలు, నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరవుతున్నారు. గత 5 రోజుల నుంచి వాళ్ళ అభిమాన నాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నారో వాళ్ళు కూడా దగ్గరుండి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసుకునే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయ కోణంలో ఏ విధంగా మాట్లాడబోతున్నారు, లేకపోతే ఇప్పుడు జరగబోయే సన్నివేశాలను బట్టి రాబోయే కాలంలో జరిగే భవిష్యత్ కార్యాచరణ అంటే జనసేనకు సంబంధించిన ఏమన్నా మాట్లాడతారా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చందు భాను, ఒక రకంగా చూసుకున్న రాజమండ్రి అనే ప్లేస్ అటు కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలకి సెంట్రిక్గా ఉంటుంది. అంటే రాష్ట్రంలో అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని, పవర్ స్టార్ని ఇద్దరిని కూడా ఒకే వేదిక మీద చూడబోతున్నా అన్న ఇంట్రెస్ట్తో కూడా అక్కడికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు హైవే కనెక్టివిటీ కూడా ఉండడంతో పోలీసులు ఏమంటున్నారు అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, లేదా ఫ్యాన్స్ మనం చూస్తాం ఒక్కరు ఉంటేనే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం, అలాంటి ఇద్దరు కూడా స్టేజ్ మీద కనిపిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారు? రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వైజాగ్ కనెక్టివిటీ రోడ్డు, ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇది ఆంధ్రప్రదేశ్కి సెంటర్ పాయింట్, అదేవిధంగా ఇటు కృష్ణా జిల్లాకి, అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, ఉత్తరాంధ్రకి, తునికి, కాకినాడకి, అమలాపురంకి, అనకాపల్లికి, విశాఖపట్నానికి, వీటన్నిటికి కూడా అంటే రేడియేషన్ సుమారు 120-130 కిలోమీటర్లు ఉన్న రేడియేషన్ ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా అంటే 130 కిలోమీటర్ల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చేసే ప్రదేశం అయితే కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సభా ప్రాంగణం ఏదైతే ఉందో ఇది వైజాగ్ హైవే కనెక్టివిటీ హైవే. ఇది ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ వచ్చే కాన్వాయ్ ఏదైతే ఉందో కాన్వాయ్ సరాసరి షల్టాన్ హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఇక్కడికి చేరుకుంటారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా డిఎస్పీలు, సిఏలు ఇప్పటికే ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కేంద్రీకృతమైన సుమారు 400 మంది అంటే ఇప్పుడు తెలంగాణలో జరిగిన సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని పునరావృతం కాకుండా ఎక్కడ భద్రతా చర్యలు లోపాలు లేకుండా కూడా ముందస్తు చర్యల కింద షాపులను క్లోజ్ చేయించడం కానీ ఎక్కడ అభిమానులు కూడా ఇబ్బంది పడకుండా ఇటు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే బాబాయ్ అబ్బాయిలని ఒకే వేదిక పంచుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు నిండా కూడా ఉండి అభిమానులు కోలాహలానికి, అభిమానులు కేరింతలకి అబ్దులు హల్లులు ఉండవు. కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా ప్రత్యేక బాధ్యత అంటే రాత్రి 9 దాకా కూడా అంటే ఇక్కడ రాత్రి 9 దాకా ఎస్పీ ఇక్కడ పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాత్రి 9 దాకా కూడా వాహనాలు అంటే అటు పైనుంచి వెళ్ళే అంటే వైజాగ్ నుంచి ఇటు కిందకి విజయవాడ వైపు వచ్చే వాహనాలు కానీ, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే వాహనాలన్నింటినీ కానీ దారి మళ్లించడం అయితే కూడా జరిగింది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి పత్రికా ప్రకటనల వల్ల అదేవిధంగా లోకల్ టీవీస్లో కూడా, కేబుల్ టీవీస్లో కూడా వీళ్ళు ప్రచురించడం కూడా జరిగింది. అంటే ఈ వాహనాలన్నీ కూడా దారి మళ్లించడం ఏం జరిగింది అంటే ఇటు రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా, అదేవిధంగా లారీలు, లోడెడ్ లారీలు వీటన్నిటిని కూడా అంటే వాళ్ళ వాహనాలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా జరిగే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నట్టు పోలీసులు ఇప్పటికే సభా ప్రాంగణంలోనే కేవలం ఇక్కడ సభ స్టేజ్ దగ్గర ఈ మాత్రం పోలీసులు అయితే ఉన్నారు. అటు సభ అవుట్కట్ అంటే ఎంట్రన్స్ లో కానీ, మిడ్ ఆఫ్ ది స్టేజ్ కానీ మొత్తం అంతా కూడా పోలీసులంతా కూడా కేంద్రీకృతం చేశారు. అటు రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం, రైల్వే స్టేషన్ రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం దగ్గర నుంచి కూడా పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి ఎస్పీ అయితే మటుకి మినిట్ టు మినిట్ అంతా కూడా ఇక్కడంతా మానిటరింగ్ చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ అయితే మటుకి సభా ప్రాంగణం నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండి మొత్తం అంతా సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా చూసే పరిస్థితి అయితే ఉంది. చందు, ఓటు స్టూడియో చందు. రైట్ భాను, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మెగా అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లోనే అంటే సుమారు 6 గంటల ప్రాంతంలో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే అభిమానులందరూ కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి.